Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు wholesale and retail Aziz Plaza in Hyderabad. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఏపీలో అంగన్వాడీ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో అంగన్వాడీల నిర్వహణ బాధ్యత ప్రభుత్వం సచివాలయం అధికారులకు అప్పగించింది. సచివాలయ సిబ్బందిచే బలవంతంగా తాళాలను తెరిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు ఒక్కసారిగా అంగన్వాడీ సిబ్బందిగా మారారు. సిబ్బందిగా మారిన వరకు ఓకే, కానీ కొందరు వాలంటీర్లు అంగన్వాడీకి వచ్చే పిల్లలులాగా ప్రవర్తించడం విమర్శలకు దారితీస్తుంది. సచివాలయం సిబ్బందికి పిల్లల సంరక్షణ బాధ్యతలు అప్పజెప్పినప్పటికీ పిల్లలు ఎవరూ రావడం లేదు. పిల్లలు రాకపోవడంతో అంగన్వాడీ కేంద్రాలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కేవలం సచివాలయం సిబ్బంది మాత్రమే అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలను ఆట విడుపు కేంద్రాలుగా మార్చేశారు. పిల్లలకు ఉంచిన కిట్లలో సేద తీరుతూ కాలక్షేపం చేస్తున్నారు. చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పరికరాలతో ఆటలాడుకుంటున్నారు. చిన్నారుల బరువు చూసే ఉయ్యాలలో ఊగుతూ ఓ వాలంటీరీ సరదా పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు, అతడు చిన్న పిల్లలకు పాఠాలు నేర్పించే బ్లాక్ బోర్డుపై బంతితో కొడుతూ క్రికెట్ ఆటను కూడా ఆస్వాదించాడు. వాలంటీర్లు చేసిన పనులను సచివాలయ సిబ్బంది వీడియో తీసి ఆనందపడ్డాడు. అయితే అవి కాస్త వైరల్ గా మారాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ సచివాలయ సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతగా ఉండాల్సిన ఉద్యోగులు ఇలా చేయడమేంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.